ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. థర్డ్ ఫేజ్ లోను కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. చిన్న పంచాయతీలు తాండాల్లో ఫలితాలు వెలువడ్డాయి. మేజర్ పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఫలితాలు రావడంతో గ్రామాల్లో సంబురాలు చేసుకుంటున్నారు గెలిచిన అభ్యర్థులు. డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? సౌజన్య, కౌంటింగ్ సంబంధించి దాదాపు చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు. 530 గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ జరిగింది. మరో 34 గ్రామ పంచాయతీలు సంబంధించి ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ జరిగిన 530 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 389 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసాయి. ఇక్కడ సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కావచ్చు, అదేవిధంగా వార్డు మెంబర్ల కౌంటింగ్ కూడా పూర్తి చేశారు. అదేవిధంగా ఉప సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నిక కూడా పూర్తయింది. మిగతా గ్రామాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. అవన్నీ కూడా చివరి దశకు వచ్చాయి. మరొక 2 గంటల్లో దాదాపు ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా పూర్తవుతుంది. 3వ దశలో జరిగినటువంటి పోలింగ్ జరిగిన 530 గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఆతృతగా ఇప్పటికీ రిజల్ట్స్ రావాల్సినటువంటి దగ్గర మాత్రం పెద్ద ఎత్తున పోటీ చేసిన మద్దతుదారులు కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన బంధువులు వాళ్ళందరితోటి కూడా కోలాహలంగా మారింది. ఇక రిజల్ట్స్ వచ్చినటువంటి గ్రామాలలో మాత్రం గెలిచినటువంటి వాళ్ళంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా 3వ దశకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. మెజారిటీ గ్రామాలలో కూడా ఆ పార్టీకి బలపరిచినటువంటి వాళ్ళే సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, అదేవిధంగా ఉప సర్పంచులుగా కూడా ఎన్నికవుతున్నారు. దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా క్రమంగా వస్తుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 3వ దశలో 279 గ్రామ పంచాయతీలలో విజయం సాధించింది. ఇక ఇందులో చూస్తే మహబూబాద్కు సంబంధించి కూడా చాలా కీలకంగా చూడొచ్చు. మహబూబాద్ జిల్లాలో 3వ దశలో 168 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మెజారిటీగా 92 గ్రామ పంచాయతీలు ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్లలో 92 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులే విజయం సాధించారు. బీఆర్ఎస్కు సంబంధించి ఇక్కడ 32 స్థానాలలో గెలిచారు. మొదటి 2 దశల కంటే కూడా 3వ దశలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మరింత అంటే ఆ రెండింటి కంటే కూడా మించి విజయం సాధించింది. దీంతో మహబూబాద్ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసిందని చెప్పొచ్చు. ఆ పార్టీ మద్దతుదారులే దాదాపు మెజారిటీ గ్రామాలలో కూడా మద్దతుదారులే విజయం సాధించారు. సర్పంచులు కావచ్చు, మెజారిటీ గ్రామాలలో వార్డు మెంబర్లు కూడా గెలవడంతో ఉప సర్పంచులు కూడా ఇక్కడ వాళ్ళు ప్రాతినిధ్యం వహించడానికి ఆ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు అవకాశం వచ్చిందని చెప్పొచ్చు. మిగతా జిల్లాలో కూడా ఇదే కొనసాగుతుంది. ములుగు జిల్లాకు సంబంధించి 46 గ్రామ పంచాయతీలకు సంబంధించి 3వ దశలో పోలింగ్ జరిగింది. ప్రస్తుతం వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వస్తుంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 18 గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. బీఆర్ఎస్కి సంబంధించి 6 చోట్ల గెలిస్తే ఇతరులు 4 చోట్ల గెలిచారు. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 3వ విడతకు సంబంధించి 81 గ్రామ పంచాయతీలలో పోలింగ్ జరిగింది. ఇక్కడ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. 38 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. అదేవిధంగా 16 చోట్ల బీఆర్ఎస్, బీజేపీకి ఇక్కడ 1 గ్రామ పంచాయతీ దక్కిందని చెప్పచ్చు. సేమ్ టైంలో ఇతరులకు సంబంధించి కూడా చూస్తే 6 గ్రామ పంచాయతీలలో సర్పంచులుగా విజయం సాధించారు. ఇక జనగామ జిల్లాలో 91 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఇప్పటివరకు వస్తున్నటువంటి రిజల్ట్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 33 చోట్ల పార్టీకి సంబంధించిన మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ టైట్ ఫైట్ ఇచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ 29 గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్కు సంబంధించిన మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. మిగతా వరంగల్ జిల్లాకు సంబంధించి 109 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 49 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్కు సంబంధించి 20 చోట్ల గెలిస్తే 1 ఇండిపెండెంట్గా గెలిచారు. హన్మకొండ జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 29 చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే సర్పంచులుగా గెలిచారు. బీఆర్ఎస్ 17 చోట్ల గెలిస్తే బీజేపీకి 2 చోట్ల గ్రామ సర్పంచులుగా కైవసం చేసుకునే అవకాశం వచ్చింది. మొత్తంగా చూస్తే ఈసారి 3వ దశలో కాంగ్రెస్ పార్టీ మరింత విజయ డుముక మోయించింది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులే సర్పంచులుగా గెలిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు పెద్ద బూస్టింగ్ ఇచ్చాయని చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతం వరకు కూడా ఆ పార్టీ మరింత పటిష్టంగా కావడానికి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలు చాలా వాళ్ళకు ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. మొత్తంగా
వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి దాదాపు మూడో దశలో 80% వరకు కూడా ఇప్పటివరకు గ్రామాలకు సంబంధించినటువంటి రిజల్ట్ మొత్తం కూడా వచ్చేసింది. మిగతా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. అయితే మొదటి నుంచి ఈ చూస్తే బీజేపీకి సంబంధించి మాత్రం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 6 జిల్లాలలో కూడా పెద్దగా ప్రభావితం చూపించలేకపోయింది. కేవలం ఇప్పటివరకు వచ్చినటువంటి 3 దశల రిజల్ట్లు కూడా 34 గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఇప్పటివరకు వచ్చినటువంటి రిజల్ట్స్లలో వస్తుంది. అందులోనూ ఈ 3వ దశకు మాత్రం కేవలం 3 చోట్ల మాత్రమే ఇప్పటివరకు బీజేపీకి సంబంధించినటువంటి మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. మిగతా చోట్ల అంటే ఫస్ట్ సెకండ్లో మాత్రమే 33 గ్రామ పంచాయతీలో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు సర్పంచులుగా గెలిచారు. మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి వస్తున్న రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీలో ఆనందం వ్యక్తం అవుతుంది. ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలలో సర్పంచులుగా ఇటు వార్డు మెంబర్లుగా గెలవడంతో పాటు ఉప సర్పంచులుగా కూడా ఎన్నికవుతుండడంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. గ్రామాలలో మొత్తం ఎక్కడ చూసినా కానీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి సంబరాలే కొనసాగుతున్నాయి. గెలిచినటువంటి అభ్యర్థులు కావచ్చు, గెలిచినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ సంబంధించిన మద్దతుదారులతో అయితే సంబరాలు నిర్వహించుకుంటారు. మొత్తంగా వస్తున్నటువంటి ఫలితాల నేపథ్యంలో కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున విశ్లేషణను కూడా చేసుకుంటున్నారు, లోతైన విశ్లేషణ చేసుకుంటున్నారు. ఎక్కడ గ్రామ పంచాయతీల్లో తమకు అనుకున్నటువంటి మెజార్టీ రిజల్ట్ వచ్చాయి, తర్వాత ఎక్కడ అనే దానికి సంబంధించి కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం గెలిచినటువంటి అభ్యర్థులు సంబరాలు చేసుకుంటుంటే ఓడిపోయిన వాళ్ళంతా కూడా నిరాశగా వెళ్ళిపోతున్నారు. అయితే చాలా సమస్యాత్మక గ్రామాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల 2-3 ఓట్ల తేడాతోడు కూడా అభ్యర్థులు గెలిచినటువంటి సందర్భాలను కూడా చూసాం. సేమ్ టైంలో ఇలాంటి సమయంలోనే కొన్ని కక్షపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది, కొన్ని చోట్ల గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో పోలీసులు కూడా అలాంటి సమస్యాత్మక గ్రామాలను గుర్తించడంతో పాటు అక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు నిర్వహించారు. తర్వాత ఎక్కడ కూడా ర్యాలీలకు కానీ మిగతా వాటికి అవకాశం ఇవ్వలేదు. కేవలం సంబరాలు మాత్రం గెలిచిన వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే చేసుకుంటున్నారు. రేపటి ఉదయం వరకు కూడా ఈ పోలీస్ యాక్ట్ కంటిన్యూ అవుతుంది. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో అయితే 3 దశల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో అయితే సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఒక 2-3 చిన్న సంఘటనలు మినహా మొత్తం పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ సంబంధించి 3 దశల్లో కూడా పూర్తయింది. మొత్తానికి ఇంకొక 120 గ్రామాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మరొక 120 గ్రామాలకు సంబంధించినటువంటి రిజల్ట్ రావాలంది. అవి కూడా పూర్తయితే మొత్తం 3 దశల్లో కూడా 1786 గ్రామాలకు సంబంధించినటువంటి పాలకవర్గం అంతా కూడా పాలించడానికి అవకాశం వచ్చిందని చెప్పొచ్చు. సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా దీనికి సంబంధించినటువంటి పూర్తి రిజల్ట్ కూడా ఈరోజు 10 గంటల వరకు పూర్తి స్థాయిలో రిజల్ట్ వస్తుంది. అఫీషియల్గా కూడా ఈ రిజల్ట్స్ అంతా కూడా ప్రకటించే అవకాశం ఉంది. సౌజన్య.